మనకి అంతకుముందు ఫస్ట్ టెస్ట్లో అనుకుంటా రిషబ్ పంత్ ఎంపైర్ మీద సీరియస్ అయ్యాడు, గుర్తుందా? బాల్ చెక్ చేయండి అంటే బాల్ చెక్ చేసి దాని తర్వాత బాల్ సైజ్ బాగానే ఉంది, ఇక ఆడేసేయండి అని చెప్పేసి ఎంపైర్ చెప్పాడు. అప్పుడు మనోడు ఆ కోపం తట్టుకోలేక బాల్ని కింద కొట్టాడు, గుర్తుందా? అయితే దాని గురించి ఇప్పుడు రిషబ్ పంత్ మాట్లాడాడు అనమాట. అయితే పంత్ ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు నేను చూసిన రెడ్ బాల్స్ అన్నీ కూడా ఏవి కూడా అంత తొందరగా షేప్ అవుట్ అవ్వడం కానీ, సో మరి సైజ్ చేంజ్ అవ్వడం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా నేను చూడలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే తొందరగా అవి షేప్ అవుట్ అవుతూ ఉన్నాయి, దాని తర్వాత మరి రంగు కూడా కోల్పోతూ ఉన్నాయి. మరి వీటి గురించి చాలామంది కూడా ఇప్పటివరకు మరి బాల్స్ చేంజ్ చేయండి అని చెప్పేసి కూడా ఎంపైర్లకి చూడడం జరిగింది. సో అయినా సరే వాటితోనే ఆడుతున్నారు. సో ఇది మేము ఆడే కొద్దీ ఇది మృదు అవుతూ ఉంది. సో అలా అవటం వల్ల మరి బౌలర్స్కి మరి వాళ్ళు బౌలింగ్ వేయడం కూడా చాలా కష్టంగా ఉంది. దాంతోపాటు మరి బ్యాట్స్మెన్స్ కూడా దీనికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మరి ఇక్కడ చూస్తుంటే ఈ బాల్స్లో కొంచెం నాణ్యత తగ్గినట్టు అనిపిస్తుంది అని చెప్పి రిషబ్ పంత్ కూడా దీని గురించి మాట్లాడాడు అనమాట. అయితే మరి ఈ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఐసీసీ కూడా దీని గురించి పట్టించుకుంటే కొంచెం బాగుండిద్ది.